అయ్యగారు మహిళా సంఘాలు ఉండేది మన కోసం కాదండి, వాళ్ళ కోసమే. అవును కదా, కన్ఫ్యూజన్ లో ఏదేదో మాట్లాడతాడే. అందుకే కన్ఫ్యూజన్ పోద్ది. పాస్వర్డ్ చెప్పు, కాసులు పేర్కొంటాను. నో, నేనే కారు కొంటాను. లోన్ నీ పేరు మీదే తీసుకోవాలి, నువ్వే సంతకం పెట్టు. అక్క పేరు మీద ఎందుకు? నీ పేరు మీద తీసుకోవచ్చు కదా లోను. బొక్కొత్తదే ఉన్న ఈఎంఐలు క్రెడిట్ కార్డు బిల్లు టయానికి కట్టక సివిల్ స్కోర్ సంకనాగింది అక్కడ. ఓహో, అందుకా పెళ్ళాన్ని పర్మిషన్ అడుగుతున్నా? లేదంటే ఓన్ డెసిషన్ తీసుకొని కార్ కొనేసుకుంటావు కదా. కాదు 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 బంగారం కొంటే బాధలో ఉన్నప్పుడు బయట పడేస్తుందిరా కొండ ముక్కు సచ్చినోడా. కారు కొంటే బయటకు వెళ్ళినప్పుడు ఎంటకి వానికి కాతదే కండసేమోహం దానా. ఈడిండో బంగారం తాకట్టు పెడితే లోన్ వస్తది, కారు మీద కూడా ఫైనాన్స్ వస్తది. బంగారం వేసుకుని వెళ్తే 10 మందిలో పరువు నిలబడింది. పెద్ద కారు వేసుకెళ్తే అదే 10 మందిలో లెవెల్ పెరుగుద్ది. హిందూ మహాసముద్రం అంతా ఇది ఇంటి ముందున్న మురిగొంట్లో పడి సచ్చాడంట. అయ్యో పాపం, మురికి బట్టలు ఉతకడానికి ఆవిడ ఎంత కష్టపడి ఉంటుందో కదా. తెలివైనోడు కాస్త ఇలా తింగరోళ్ళ తయారయ్యాడే. అందుకే తొందరగా డబ్బులు లాగేసుకో. లాక్ ఏంటో చెప్పు. చెప్పను 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 చెప్పను. ఫేస్ లాక్ వేసావా? ఒసే డబ్బులు వస్తాయి. వద్దు వద్దు వద్దు, ఆ డబ్బులు నాయి. నాయి నాయి అని పొయ్యిలో పోసి నెయ్యిలో పోతున్నావు డబ్బుల్ని. నో 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 నో. నిజంగా వచ్చినాయా? బ్యాలెన్స్ చూసుకో, బాంబు వెళ్తుంది. కట్లొచ్చేసినాయి కదా, కట్లు పెడతానే. ఏడోక ఎక్కువ థింక్ చేసి మళ్ళీ నా దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేయకు. నేను నీలా ఫేస్ లాక్లు అవి వాడను. పదవే, కాసుల పేరు సెలెక్ట్ చేద్దాం. అయ్యగారు ఏంటి పరిస్థితి? ఆకలేస్తుంది, వెళ్ళి టిఫిన్ పట్టురా. తిండి ఎలా తినాలనిపిస్తుందండి. చి, వాళ్ళ మడ్ర మధ్యలో వదిలేశారు కదా, నేను కంటిన్యూ చేయనా? అమ్మో వద్దు. కట్టేసి కొట్టేస్తారే, నేను మిమ్మల్ని కట్టకుండా కొడతా. అయ్యగారు ఎట్టేంటండి? ప్రయోగం ఉపయోగం ఉంటదా? ఉంటదని నీ మీద ప్రయోగిస్తున్నా. పెళ్లి కానోని నన్నేం చేయకండి. పెళ్ళైనా కూడా ఇదేరా జరిగేది. ఏంటది? హిప్నాటిజం అంటే పెళ్లి చేసుకుని మొగుడిని పెళ్ళాల మాటినేలా చేసుకుంటారు కదా, దాన్నే హిప్నాటిజం అంటారు. మనకంత టాలెంట్ లేదు కదా, అందుకే ఇలా ప్రాక్టికల్ గా ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఎలా ఉంది? మీరేం చెప్తే అది చేయాలని ఉంది. అయితే నీ ఫోన్ తీసి నీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ నాకు కొట్టి. ఎంత ఉన్నాయి? 13 రూపాయల 50 పైసలు. వద్దులే, నీ దగ్గర ఉంచుకో. మీ ఆంటీ గారి ఫోన్ నెంబర్ ఉందా? లేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లోనే చాటింగ్. పోనీ మ్యాటర్ ఏమన్నా ముందుకెళ్ళిందా? లేదు, పాపం ఏదో ట్రబుల్లో ఉందంట, డబ్బులు కావాలంది. నీకు విషయం చెప్పనా? మీ ఆంటీ గారిలా నీతో చాటింగ్ చేస్తుంది నేనే. అవునా? థ్యాంక్స్. థ్యాంక్స్ అంటాడేంటి? బ్రెయిన్ ఏమన్నా బయట చేసిందా? అమ్మో, వీడితో ఎక్కువ మాట్లాడితే కోమలోకి పోయినా పోతాడు. ఇప్పుడు నువ్వు మెల్లగా మామూలు మనిషి అయిపోతున్నావు. అయిపోయావు. అయ్యగారు మీరేంటంటే మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు? అంటే నేను అడిగిన ఏమి నీకు వినపడలేదా? ఏమడిగారు? వెళ్ళి పప్పు ఉండాలి. పర్ఫెక్ట్, మనకు వచ్చేసింది. In front there is crocodile festival.